Morning verse of the day, 1 Corinthians chapter 1 and verses 18. For the message of cross is foolishness to those who are perishing, but to us who are being saved it is the power of God. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, సిలువను గూర్చిన వార్త అంట నశించు వాళ్ళకి వెర్రితనముగా ఉందంట, కానీ ఎవరైతే రక్షింపబడుతున్నారో వాళ్ళకి అది దేవుని యొక్క శక్తి అయి ఉందంట. ఏమేన్. సో ఒకవేళ మీరు దేవుని యొక్క సిలువ పైన మీరు నమ్ముతున్నట్లయితే, మీరు మెసేజ్ ఆఫ్ క్రాస్ ని నమ్ముతున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే అది దేవుని యొక్క శక్తిని మీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుందంట. ఆమేన్. సో ఈవెన్ యాజ్ యూర్ మెడిటేటింగ్ ఆన్ ద క్రాస్, మీరు సిలువ గురించి మీరు మెడిటేట్ చేస్తుండగా ఆయన శక్తి ఇప్పుడే మీ లోపటికి వచ్చును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే ఆయన పవర్ మీ లోపటి ఉంటుందో మీరు చేయలేనిది ఏదీ లేదని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన శక్తి మీలో ఉంటుందో మీరు ప్రతి ఒక్క దానిపైన, స్నేక్స్ పైన, సర్పెంట్స్ పైన, స్కార్పియన్ పైన త్రొక్కి నడిచే కృపను దేవుడు మీకు ఇస్తాను అని అంటున్నాడు. సో టుడే ఐ వాంట్ టు టెల్ యూ, ద మోర్ యూ అండర్స్టాండ్ ద క్రాస్, మీరు ఎంతైతే సిలువను గూర్చిన వార్తను తెలుసుకుంటారో అంత దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ శక్తిని మీరు పొందుకుంటున్నారో మీరు అసాధ్యమైన పనులన్నీ మీరు సాధ్యముగా చేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.